Hello viewers, welcome to Telugu Scit tutorials. This is UI technology HTML class 9. Just we had a discussion about what is the front end, what is the back end. Next and after that, even we discussed about HTML programs also, the most basic building block for every web application. Front end technology, that is HTML. To develop any web application, HTML is required. I told yesterday. Everything we discuss our normal day-to-day lifestyle. Just I want to take one paragraph. We can use paragraph tag to define paragraph text. How it is అనేది now నేను ఎడిట్ ప్లస్ అనేది ఎడిటర్ తీసుకుంటాను. ఈ ఎడిటర్లో దిస్ ఈజ్ ఎడిట్ ప్లస్ ఫైల్లోకి వెళ్ళి న్యూ HTML పేజ్ అంటే ఇది వస్తుంది. దీన్ని ఫస్ట్ మనం సేవ్ చేస్తాం. గో టు ఫైల్, క్లిక్ సేవ్ యాజ్. In a desktop, there is one folder. UI Technologies folder is already created. This is the folder UI HTML. Just double click and open it. Now I am going to save this demo para.html అని ఫైల్ నేమ్ ఇచ్చాను. క్లిక్ సేవ్. ఇప్పుడు ఇక్కడ వచ్చి చూడండి demo.html demopara.html. ఇప్పుడు ఈ బాడీ ట్యాగ్లో నేను ఏం తీసుకుంటానంటే జస్ట్ ఒక h1 ట్యాగ్ తీసుకుంటాను. ఇది చూడండి ఆల్రెడీ కాపీ చేసినాను. దిస్ ఈజ్ హెడ్డింగ్ సెక్షన్ h1 బిగిన్, h1 క్లోజ్. ఇక్కడ క్లోజ్ చేస్తాం. దిస్ ఈజ్ హెడ్డింగ్ సెక్షన్. ఇక్కడ పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఈ పారాగ్రాఫ్లో ఏం తీసుకున్నాను, దిస్ ఈజ్ UI HTML సెషన్స్ అనేదాన్ని మళ్ళీ కాపీ చేసిన. ఇది ఒక పారాగ్రాఫ్. దిస్ ఈజ్ ది టోటల్ ఈజ్ వన్ పారాగ్రాఫ్. ఇక్కడ వరకు ఒక పారాగ్రాఫ్. ఆఫ్టర్ h1 ఈ పారాగ్రాఫ్ పెట్టాను. నవ్ ఐఎమ్ టేకింగ్ ఏ పారాగ్రాఫ్. దిస్ ఈజ్ ఫస్ట్ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ సెకండ్ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ సెకండ్ పారాగ్రాఫ్. ఇప్పుడు హౌ ద అవుట్పుట్ లుక్స్ లైక్స్ అంటే మనం దీన్ని సేవ్ చేస్తాం. ఫైల్లోకి పోయి మళ్ళీ సేవ్ చేసి మినిమైజ్ చేసి డెస్క్టాప్ మీదకి వచ్చి UI HTML ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడ డెమో పారా అని ఉంది కదా. ఈ డెమో పారా మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్ అన్నామంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ హెడ్డింగ్ సెక్షన్, దిస్ ఈజ్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఇక్కడ వరకు, దిస్ ఈజ్ సెకండ్ పారాగ్రాఫ్. ఈ విధంగా వచ్చింది. ఇదే మనం మళ్ళీ ఓ పారాగ్రాఫ్ తీసుకొని ఫైల్లోకి పోయి న్యూలోకి వెళ్ళి HTML పేజ్ అనేది సెకండ్ తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ సెకండ్ పారాగ్రాఫ్ అని అంటే మనం తెలియాలి. ఫస్ట్ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ ద సెకండ్ పారాగ్రాఫ్ అంటున్నాను కదా. హెడ్డింగ్ ట్యాగ్స్తో కింద ఈ విధంగా పారాగ్రాఫ్స్ తీసుకున్నప్పుడు మనం ఏ విధంగా వస్తుంది అని చెప్పనే దానికి మనం ఒక ప్రోగ్రామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఈ పారాగ్రాఫ్లో పారాగ్రాఫ్ 1 అని టైప్ చేస్తాం. పారాగ్రాఫ్ 1 అని టైప్ చేసి దీన్నే మళ్ళీ కాపీ చేసి మళ్ళీ కాపీ చేసి ఈ విధంగా ఏం చేస్తానంటే 4 టైమ్స్ కాపీ చేసిన. ఇది పారాగ్రాఫ్ 2 అనుకోండి, ఇది పారాగ్రాఫ్ 3, ఇది పారాగ్రాఫ్ 4. ఇప్పుడు ఎంటర్ కొట్టేసి పారాగ్రాఫ్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి దీన్ని ఫైల్ లేకపోయి సేవ్ యాజ్ అని క్లిక్ చేసి అదే UI HTML ఇది కాదు, డెస్క్టాప్కి వెళ్దాం. డెస్క్టాప్లో UI HTMLలో ఏం చేస్తాను అంటే ఇక్కడ para2 అని సేవ్ చేస్తాను. para2.html సేవ్ చేసి క్లిక్ సేవ్ చేసి ఇప్పుడు మినిమైజ్ చేసుకొని డెస్క్టాప్కి వెళ్ళి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే
మనం ఆ పారాగ్రాఫ్లోకి వెళ్ళాలి. ఎక్కడుంది ఇది? డెస్క్టాప్లో UIHTMLలో ఈడ పారా 2 ఉంది. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్కి వెళ్ళి గూగుల్ క్రోమ్ అని క్లిక్ చేసామంటే ఇది చూడండి, నేను 4 లైన్స్లో ఇచ్చినాను. ప్రోగ్రామ్ మాత్రం చూడండి, ఇక్కడ పారాగ్రాఫ్ 1 ఒక లైన్లో ఇచ్చాను, పారాగ్రాఫ్ 2 అనేది సెకండ్ లైన్లో ఇచ్చిన, పారాగ్రాఫ్ 3 అనేది థర్డ్ లైన్, పారాగ్రాఫ్ 4 అనేది ఫోర్త్ లైన్లో ఇచ్చాను. ఇక్కడ పీ ట్యాగ్ పెట్టాను. నేను రాసేదేమో 4 లైన్లో రాశాను, కానీ నాకు అవుట్పుట్ మాత్రం ఇక్కడ ఎట్టొచ్చిందంటే ఒక సింగిల్ లైన్లోనే వచ్చింది. ఎందుకు? నేను యాక్చువల్గా హౌ మెనీ పారాగ్రాఫ్స్ ట్యాగ్స్ ఐ రిఫర్డ్ అంటే ఓన్లీ 1 పారాగ్రాఫ్ ట్యాగ్, ఓన్లీ 1. హౌ మెనీ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఐ టుక్ అంటే ఇక్కడ 4 లైన్స్ ఐ టుక్. పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3, పారాగ్రాఫ్ 4 అనేసి 4 లైన్లు తీసుకున్నప్పటికీ I sent the request. How many lines? Into 4 lines. I sent the request to the browser that of course while displaying out the output by default it is going to come అంటే 4 లైన్లో వస్తుందా, ఒక లైన్లో వస్తుందా అని అంటే అది ఒక లైన్లోనే వచ్చింది. పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2 అని చెప్పనేసి ఈ విధంగా ఒకటే లైన్లో వచ్చింది. చూడండి కావాలంటే పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3, పారాగ్రాఫ్ 4 అని చెప్పనేసి అది ఒకటే లైన్లో వచ్చింది. అట్లా కాదు, ఇప్పుడు మనం HTML ఇండెంటేషన్ అటువంటివి తీసుకుంటుందా అంటే సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ HTML. ద బ్లాక్స్ ఆర్ డిఫైన్డ్ బై ట్యాగ్స్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోగ్రామ్ని నేను కాపీ చేసి ఫైల్ లేకపోయి న్యూలో HTML పేజ్ అని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ క్లోజ్ చేస్తాను. పారాగ్రాఫ్ క్లోజ్. అదేవిధంగా ఇక్కడ పారాగ్రాఫ్ తీసుకుంటాను, ఎండ్కి వెళ్ళేసి దీన్నే పారాగ్రాఫ్ను క్లోజ్ చేస్తాను. పారాగ్రాఫ్ క్లోజ్. మళ్ళీ థర్డ్ దానికి వచ్చేసి ఇక్కడ మళ్ళీ పారాగ్రాఫ్ తీసుకుంటాను, ఎండ్కి వెళ్ళేసి పారాగ్రాఫ్ క్లోజ్ చేస్తాను. ఎండ్కి వెళ్ళి పారాగ్రాఫ్ అని 4 పీస్ తీసుకున్నాం. పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3, పారాగ్రాఫ్ 4 అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని చెప్పి పారా 2 అని సేవ్ చేస్తాను. పారా 3 HTML. ఎక్కడ సేవ్ చేస్తానంటే డెస్క్టాప్లో UIHTMLలో పారా 3. నౌ సేవ్, క్లిక్ సేవ్. సేవ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఫోల్డర్ లేకపోయి రీఫ్రెష్ చేస్తాను, లేదా పారా 3 కదా, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్కి వెళ్ళి గూగుల్ క్రోమ్లో చూస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ పారాగ్రాఫ్ 1 ఒక లైను, పారాగ్రాఫ్ 2 ఇంకొక లైను, పారాగ్రాఫ్ 3 నెక్స్ట్ లైను, పారాగ్రాఫ్ 4 అని చెప్పనేసి 3 లైన్లో వచ్చింది. నేను ఇక్కడ టెస్ట్ తీసుకునేటప్పుడు కూడా ఇక్కడ పారాగ్రాఫ్ 1 అని ఇచ్చి పీకి కొద్ది గ్యాప్ తీసుకున్నాను, ఇక్కడ ఈ గ్యాప్ తీసుకున్నాను. ఈ ఇండెంటేషన్ అదేం పట్టించుకోలేదు, ఏడు కొద్దిగా గ్యాప్ తీసుకుని ఇండెంటేషన్ పట్టించుకోకుండా అది నార్మల్గా అవుట్పుట్ మాత్రం ఎట్టొచ్చిందంటే ఏ మాత్రం ఏడు గ్యాప్ లేదు. చూడండి హౌ ద అవుట్పుట్ లుక్స్ లైక్. ఈజ్ ఇట్ గోయింగ్ టు కమ్ ఇన్ 4 lines ఆర్ ఓన్లీ 1 line అంటే ఇట్ విల్ కమ్ ఇన్ 4 lines because 4 paragraph tags are there. That's why 4 lines by default it will come in output. Observe this 4 lines. This is in 4 lines. Suppose I am taking in a single line అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోగ్రాంలోకి వెళ్ళేసి ఈ ప్రోగ్రామ్ని నేనేం చేస్తానంటే కట్ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. దీన్ని కూడా చేస్తాను.
అన్ని పారాగ్రాఫ్లు క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఇది అవసరం లేదు. దీన్ని తీసేస్తాం. ఎండింగ్ పారాగ్రాఫ్ తీసేసి దీన్ని ఫైల్ లేకపోయేసి నవ్వు సేవ్ యాజ్ అని చెప్పనేసి పారా 3 కదా ఉండింది. ఇప్పుడు నేను అది తీసేసి para4.html అని సేవ్ చేస్తాను. ఎక్కడుంది అది? డెస్క్టాప్లో సేవ్ చేయాలి. HTMLలో para4 సేవ్ అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి Ctrl+S మినిమైజ్ చేసుకొని లేదా ఇక్కడికి వెళ్ళి para4 రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్ అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఇచ్చింది సింగిల్ లైన్లోనే. ఇక్కడికి వస్తే ఇక్కడ మనం గమనించామంటే ఇది సింగిల్ లైన్లోనే ఉంది. అంతా ఇది సింగిల్ లైన్లోనే ఉంది. కానీ అటు అవుట్పుట్ మాత్రం ఎట్లా వచ్చిందంటే 4 లైన్స్లో వచ్చింది. అర్థమవుతుంది కదా? నేనేమో ప్రోగ్రాంలో ఇన్ 1 లైన్ ద అవుట్పుట్ ఈజ్ గోయింగ్ టు కమ్ అని అనుకున్నాను, కానీ అది 4 లైన్స్లో వచ్చింది. అదేవిధంగా ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ. ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోగ్రాంకి వెళ్తాను. వెళ్ళి ఈ ప్రోగ్రాంలో ఇక్కడికి క్లిక్ చేసి పారాగ్రాఫ్ 4 అని చెప్పి తీసుకుంటాను. కానీ ఇక్కడ తీసుకునేటప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇలా ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే ఫైల్లోకి పోయి సేవ్ యాజ్ అని క్లిక్ చేసి para5.html అని చెప్పి సేవ్ చేస్తాను. ఇక్కడ డెస్క్టాప్లో HTMLలో క్లిక్ సేవ్ యాజ్. నేనేం చేశాను, పారాగ్రాఫ్ 1 అని తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడి నుండి ఇంత గ్యాప్ ఇచ్చి పారాగ్రాఫ్ 2, మళ్ళీ దీనికి ఇంకా కొద్ది గ్యాప్ ఇచ్చి పారాగ్రాఫ్ 3, ఇంకా ఎక్కువ గ్యాప్ ఇచ్చి పారాగ్రాఫ్ 4 తీసుకున్నాం. అంటే ఫస్ట్కి పారాగ్రాఫ్ ఇలా వచ్చింది, సెకండ్ పారాగ్రాఫ్ గ్యాప్ ఎక్కువ ఇచ్చాను, థర్డ్ పారాగ్రాఫ్ ఇంకా గ్యాప్ ఇచ్చాను, ఫోర్త్ పారాగ్రాఫ్ ఇంకా గ్యాప్ ఇచ్చాను. అర్థమవుతుంది కదా? ఇప్పుడు అవుట్పుట్ ఎట్ వస్తుంది. ఫస్ట్ పారాగ్రాఫ్ అండ్ దెన్ సమ్ స్పేస్ ఈజ్ గోయింగ్ టు కమ్, ఆఫ్టర్ స్పేస్ సెకండ్ పారాగ్రాఫ్ అండ్ దెన్ ఆఫ్టర్ స్పేస్ థర్డ్ పారాగ్రాఫ్, లైక్ దిస్ వస్తుందా లేదా సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఫైల్లోకి వెళ్ళి చూస్తాం. para5 రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్ అని క్లిక్ చేస్తే ఏం చేంజ్ లేదు. అవుట్పుట్ దెర్ ఈజ్ నో ఎనీ చేంజ్. ఇండెంటేషన్ such type of terminology is not there in HTML. Everything it is going to come by tags only. It is never going to come in output. Indentation అనేది ఇక్కడ రాదు. Multiple lines, everything is going to come in tags only. Outside of the tags, if you declare anything, it is never going to come in output. ఇది ఇంతే కాదు, ఇంకో విషయం కూడా చేస్తాం దీంట్లో. ఇదే పారాగ్రాఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకొని ఇంత గ్యాప్ ఇచ్చాను, ఇది ఇంకా ఇంత గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు ఈ పీ ట్యాగ్కి పారాగ్రాఫ్కి మధ్యలో ఇంత స్పేస్ వచ్చింది, ఇక్కడ ఇంత స్పేస్ వచ్చింది, ఇక్కడ ఇంత స్పేస్ వచ్చింది. ఈ విధంగా ఈ స్పేస్ వస్తుంది. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఫైల్ లేకపోయి సేవ్ యాజ్ అని క్లిక్ చేసి దీన్ని ఏం చేస్తామంటే paragraph6.html అని తీసుకుంటాం. తీసుకొని డెస్క్టాప్లో HTMLలో దీన్ని సేవ్ చేస్తాం. ఇప్పుడు ఇంత ఇండెంటేషన్ ఉంది కదా, అంతే. ఇండెంటేషన్ అంటే ఈ గ్యాప్. ఇక్కడ పారాగ్రాఫ్కి ఇంత ఇండెంటేషన్ ఉంది, ఇక్కడ ఇంత ఇండెంటేషన్ ఉంటుంది. ఇది వస్తుందా అనేసి మనం చెక్ చేస్తే జస్ట్ Ctrl+S సేవ్ చేసి ఫైల్ లేకపోయి para6 కదా, రైట్ క్లిక్ ఓపెన్ విత్
గో టు గూగుల్ క్రోమ్, క్లిక్. చూడండి ఏం చేంజ్, దాంట్లో ఏ మాత్రం చేంజ్ లేదు. ఆడిచ్చిన మనం గ్యాప్ అదంతా లేదు. ఇప్పుడు మనకు అదే గ్యాప్ కావాలి అని అనుకుంటే, ఈ ప్రోగ్రాంలో ఇక్కడ గ్యాప్ కావాలి అని అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ స్పేస్ అనుకోండి, అప్పుడు సమ్ స్పెషల్ ట్యాగ్ ఈజ్ దేర్. దట్ స్పెషల్ ట్యాగ్ ఈజ్ యాంపర్సాండ్ NBSP సెమీకోలన్. దిస్ ఈజ్ నాన్ బ్రేకబుల్ స్పేస్ అనేసి ఇది స్పెషల్ ట్యాగ్ ఉంది. ఈ స్పెషల్ ట్యాగ్ నేను కాపీ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తాను అంటే 2-3 సార్లు కాపీ చేస్తాను. అదేవిధంగా 7 కూడా ఇస్తాను. తీసుకుంటాను. ఇక్కడ కూడా ఇస్తాను అదే ట్యాగ్, నాన్ బ్రేకబుల్ స్పేస్. ఇప్పుడు Ctrl+S సేవ్ చేసి దీన్ని ఫైల్ లేకపోయి సేవ్ యాజ్ అని క్లిక్ చేసి ఇక్కడ నేనేం చేస్తానంటే 7.html అని సేవ్ చేస్తాను. సేవ్ చేసి క్లిక్ సేవ్. ఇప్పుడు ప్రోగ్రాంలోకి వెళ్ళి జస్ట్ para7 కదా, రైట్ క్లిక్, ఓపెన్ విత్ HTML, గూగుల్ క్రోమ్, క్లిక్ గూగుల్. ఇక్కడ చూడండి పారాగ్రాఫ్. ఇప్పుడు దీన్ని కొంచెం పెద్దది చేస్తే అప్పుడు తెలుస్తుంది. పారాగ్రాఫ్ 1 నాన్ బ్రేకబుల్ స్పేస్ ఇచ్చాను కాబట్టి ఆ స్పేస్ తీసుకుంది. ఇక్కడ ఇంకొంచెం ఇచ్చాను, ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చాను. కాబట్టి మనం ఏదైనా ఇండెంటేషన్ గ్యాప్, ఇఫ్ యూ వాంట్ స్పేస్ అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు యూజ్ ద స్పెషల్ ట్యాగ్. HTMLలో ఇండెంటేషన్ అనేది నాట్ ఇంపార్టెంట్. ఇది మనం ఈ క్లాస్కి చెప్పుకున్నాము. ఇది పారాగ్రాఫ్ ఎలా తీసుకోవాలో రకరకాల విధాలలో మనం దీన్ని చెప్పుకున్నాము. ఈ క్లాస్కి ఇంతేనండి. నెక్స్ట్ క్లాస్కి మనం బోల్డ్ గురించి డిస్కస్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్